హాయ్ గైస్, నేను మీ అడ్విశేష్. మనందరం మన నాయకుల నుంచి కోరుకునేది వాళ్ళకు ఒక స్పందించే హృదయం ఉండాలని. అలాంటి స్పందించే హృదయం అందరికన్నా ఎక్కువ నేను పవన్ కళ్యాణ్ గారిలో చూశాను. మన డిప్యూటీ సీఎం గారు, ఆయన డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత నెల్లూరు జిల్లాలో గజ్జలవారిపల్లిలో స్టూడెంట్స్ కొంతమంది రోడ్ ఇష్యూ గురించి ఒక వీడియో పెట్టారు. వాళ్ళు వీడియో పెట్టిన మరుక్షణం అసలు మనందరికీ ఆ వీడియో రీచ్ అయ్యే లోపు పవన్ కళ్యాణ్ గారు దాన్ని స్పందించారు అండ్ ఇమ్మీడియట్గా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి స్టెప్స్ తీసుకున్నారు. చిలకలూరుపేటలో శారదా హై స్కూల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీట్, అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం జరిగింది. అక్కడికి ఆయన వెళ్ళినప్పుడు పిల్లలు వాళ్ళ కంప్యూటర్ ల్యాబ్లో మంచి కంప్యూటర్స్, అప్ టు డేట్ కంప్యూటర్స్ ఉంటే బాగుంటుందన్నారు. ఇంకా వాళ్ళ లైబ్రరీకి కూడా ప్రత్యేకమైన బుక్స్ అడిగారు. 9 రోజులు తిరగకుండానే 25 కొత్త కంప్యూటర్స్ అండ్ కంప్లీట్ లైబ్రరీ అప్గ్రేడ్ పవన్ కళ్యాణ్ గారు చేశారు. పవన్ కళ్యాణ్ గారు నాకు కెరీర్ బిగినింగ్ నుంచి ఇష్టం అని, ఆయన ఇప్పుడు ఒక గొప్ప లీడర్ అయ్యారు. మన డిప్యూటీ సీఎం గారికి అండ్ గవర్నమెంట్కి కీప్ అప్ ద గుడ్ వర్క్ అండ్ గుడ్ లక్. హాయ్ గైస్, నేను మీ అడ్విశేష్. మనందరం మన నాయకుల నుంచి కోరుకునేది వాళ్ళకు ఒక స్పందించే హృదయం ఉండాలని. అలాంటి స్పందించే హృదయం అందరికన్నా ఎక్కువ నేను పవన్ కళ్యాణ్ గారిలో చూశాను. మన డిప్యూటీ సీఎం గారు, ఆయన డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత నెల్లూరు జిల్లాలో గజ్జలవారిపల్లిలో స్టూడెంట్స్ కొంతమంది రోడ్ ఇష్యూ గురించి ఒక వీడియో పెట్టారు. వాళ్ళు వీడియో పెట్టిన మరుక్షణం అసలు మనందరికీ ఆ వీడియో రీచ్ అయ్యే లోపు పవన్ కళ్యాణ్ గారు దాన్ని స్పందించారు అండ్ ఇమ్మీడియట్గా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి స్టెప్స్ తీసుకున్నారు. చిలకలూరుపేటలో శారదా హై స్కూల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీట్, అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం జరిగింది. అక్కడికి ఆయన వెళ్ళినప్పుడు పిల్లలు వాళ్ళ కంప్యూటర్ ల్యాబ్లో మంచి కంప్యూటర్స్, అప్ టు డేట్ కంప్యూటర్స్ ఉంటే బాగుంటుందన్నారు. ఇంకా వాళ్ళ లైబ్రరీకి కూడా ప్రత్యేకమైన బుక్స్ అడిగారు. 9 రోజులు తిరగకుండానే 25 కొత్త కంప్యూటర్స్ అండ్ కంప్లీట్ లైబ్రరీ అప్గ్రేడ్ పవన్ కళ్యాణ్ గారు చేశారు. పవన్ కళ్యాణ్ గారు నాకు కెరీర్ బిగినింగ్ నుంచి ఇష్టం అని, ఆయన ఇప్పుడు ఒక గొప్ప లీడర్ అయ్యారు. మన డిప్యూటీ సీఎం గారికి అండ్ గవర్నమెంట్కి